ప్రభుత్వం వచ్చినాక రైతులు కానీ అందరు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా అందరూ చిన్న సన్నకారు రైతులు, మైనార్టీలు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ, మధ్యతరగతి వాళ్ళకి కానీ అందరికీ అన్ని రకాలైన సదుపాయాలు సమకూర్చాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మాటలు చెప్పారు కానీ శాతలు అయితే ఒకటి కూడా చేయట్లేదు. సూపర్ 6 అన్నారు, ఇంతవరకు మొన్న ఒకటి మాత్రం బస్సు ఏదో పెట్టారు, అవి కూడా సరిగ్గా జరగట్లేదు. ఇప్పుడు ఏంటంటే రైతాంగం అన్ని రకాలుగా నష్టపోయి ఉన్నారు. వానలు వచ్చినా ఒంగులు వచ్చినా మునిగిపోయినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లా. తర్వాత ఇప్పుడు నాట్లు మునిగిపోయినాయి, దానికి ఇన్పుట్ సబ్సిడీ లేదు. తర్వాత యూరియా కొరత, అది ఆడవాళ్ళకే ఇచ్చుకుంటున్నారు కానీ బయటకు వచ్చేప్పుడు 700-800 అమ్ముకుంటున్నారు. అది మామూలుగా 260 రూపాయలు యూరియా కట్టొచ్చి, అది బ్లాక్ మార్కెట్లో వచ్చేవి 600-700 అట్లా అమ్ముకుంటున్నారు. వాళ్ళ పార్టీ వారికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రం ఫుల్గా టాటలు లోడ్లు వేసి వెళ్ళిపోతున్నాయి. మధ్యతరగతి చిన్న సన్నకారు రైతులు కానీ యూరియా జరగట్లేదు, అందట్లేదు. కాబట్టి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏది జరిగినా వైసీపీ వాళ్ళని అరాచకాలు పెట్టేసి ఇంటి ఏదైనా బయటకు వస్తున్నాయి. ఇవాళ మమ్మల్ని అక్కడ కారులో ఆపేశారు, బళ్ళు ఆపేశారు, రకరకాలైన ఇవాళ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వస్తా కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో రకాలుగా మేము బాధలు పడుతున్నాం. రైతాంగం చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు అంటే ఏదో చేసుకుంటారు. రైతులు కష్టపడితే కానీ డొక్కాడితే కానీ వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలని పరిస్థితులు చాలా ఉన్నాయి. మేమంటే కొంచెం మధ్యతరగతిలో ఉన్నాం కాబట్టి పైనుండి ఏదో చేపించుకుంటే ఏదో చేసుకుంటున్నాం. కానీ కూలీలు ఇప్పుడు రైతు బాగుంటేనే కూలీలు కూడా బాగుండేది. చూస్తున్నారు కదా సార్, ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఇంత ముందు గత ప్రభుత్వాలు అన్నీ కలిసి కాంగ్రెస్ కాడి నుంచి అన్ని చేసిన కాడి నుంచి 10 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఒక్కరోజే 17 మెడికల్ కాలేజీలు ఇచ్చేసి మరి విద్యార్థుల్ని అందరినీ డాక్టర్లు చేయాలని జూనియర్లకు కూడా ఎంతో ఉపాధి కల్పించి వాళ్ళని కూడా మంచి వృద్ధిలోకి తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఎక్కడ మెడికల్గా ఇది ఇబ్బంది లేకుండా చేయాలని ఎంతో కలలుకన్నాడు ఆయన. కలలుకన్నా దాన్ని నిర్ణయం చేసి వాళ్ళు ప్రైవేట్ పరం చేసి ఆడవాళ్ళకి ఇచ్చేసి సీట్లు అమ్ముకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేసేసి ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, మెరిట్ వాళ్ళు, వాళ్ళు కూడా రేపొద్దున సీట్లు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇవన్నీ అమ్ముకుంటాక ప్రైవేట్ పరం చేసి ఇట్లా విద్యార్థులు కూడా ఎంతో ఇబ్బంది పెట్టి చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా 25 లక్షల రూపాయలు ఏ వైద్యం అయినా సరే చేయించుకోమని చెప్పి ఇన్సూరెన్స్ చేయించారు. కానీ ఇది మేము తెచ్చామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తున్నారు. ఇవన్నీ చెప్పుకుంటాకే మన చంద్రబాబు నాయుడు గారు ఏది ఆయన ఏం పెట్టాల. ఫీజు రియంబర్స్ పెట్టినా, ఆరోగ్యశ్రీ పెట్టినా, ఇంకోటి పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఉండగా పెట్టిన తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఎన్నో పథకాలు పెట్టారు, అవన్నీ జనాలు తెలుసు. కాకపోతే ఇవన్నీ తను ఇదిలో వేసుకుంటాకి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రయత్నించేసి ఇవన్నీ బోగస్ మాటలు చెప్పేసి అందరూ మాయ పెట్టేసి ఇప్పుడు మొన్న ఎలక్షన్లో కూడా సూపర్ 6 అని పెట్టేసి మాయ మాటలు చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది.